హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎగ్స్తో ఒక స్పెషల్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఎగ్ మసాలా లాగా గుడ్డు కారం పులుసు అని కూడా అనొచ్చు దీన్ని. సో ఈ గుడ్డు కారం పులుసుని ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్టీగా స్పైసీగా బాగుంటుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి, ఎందులోకైనా చాలా ఎమ్మీగా ఉంటుంది. సో దీని ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు. ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పించ్ ఆఫ్ పసుపు, పించ్ సాల్ట్ అండ్ పించ్ కారం పొడి వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ముందుగానే ఉడికించుకున్న గుడ్లని ఇందులో వేసేద్దాము. నేను 5 గుడ్లు ఉడికించుకున్నానండి. ఈ గుడ్లు ఇందులో వేసేసి మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై అనేది మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఎగ్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మనకి మంచి కలర్ రావాలి. సో ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా వేరొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకున్నాము. ఇందులో మనం తాలింపు దినుసులు ఏం వేయట్లేదండి. జీలకర్రతోనే టేస్ట్ బాగా ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ ఒక 3 ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ 3 పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసేసాను. వేసేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాము. సాల్ట్, పసుపు వేయడం వల్ల మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు అనేవి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది మనకి గ్రేవీకి, పులుసుకి. సో ఈ ఉల్లిపాయలు అనేది ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక 2 పెద్ద టమాటాలని సన్నగా కట్ చేసి ఈ విధంగా టమాటాని వేసేసుకుందాము. వేసేసుకొని ఈ టమాటా అనేది ఇప్పుడు మనకి గుజ్జుగా సాఫ్ట్గా రావాలండి. సో అలా రావడానికి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోండి. సాఫ్ట్గా అవ్వాలి బాగా. సో ఒక 4 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆయిల్ అనేది ఫ్లోట్ అయ్యి చక్కగా టమాటా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇది కరెక్ట్గా మనం ఆయిల్లో జీలకర్ర వేసాను చూడండి, ఆ జీలకర్ర వేసినప్పుడు వేయండి, ఫ్రై అవుతుంది. నేను అప్పుడు మిస్ అయింది, సో ఇప్పుడు వేస్తున్నాను. తర్వాత ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసేసుకుందాము. నెక్స్ట్ కారం 1 స్పూను. నెక్స్ట్ కొద్దిగా చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసేసి ఈ విధంగా చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకున్నాము. పులుసుకి చింతపండు రసం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పులుసుకి వాటర్ కావాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము ఇందులో. సో యాడ్ చేసుకొని ఇప్పుడు మనకి చక్కగా కుక్ అవ్వాలి బాగా. కుక్ అయిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసి ఇలా ఒక్కసారి కుక్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆ చింతపండు పులుసు అనేది మనకి కర్రీ మొత్తానికి మసాలాలు అవన్నీ పట్టేసి బాగా టేస్టీగా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత నేను ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్కి ఘాట్లు పెట్టానండి. పులుసు మనకి గుడ్లలోకి చక్కగా అబ్జర్వ్ చేసుకోవాలని ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా వేసుకొని పైనుంచి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఆ ఎగ్స్కి అన్నిటికీ ఆ మసాలాలు, ఫ్లేవరు, పులుసు అదంతా పట్టేలాగా కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత మనకి ఓపెన్ చేసి చూస్తే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ కర్రీ ఏంటంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసాం. కానీ ఆ చేసే ప్రాసెస్ అనేది మనకి ఒక్కసారి తెలుసుకుంటే కనుక మనకి కర్రీ అనేది మరింత రెట్టింపు టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ గుడ్డు కారం పులుసు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. చూస్తున్నారు కదా, మనకి చాలా ఎమ్మీగా రెడీ అయిపోయింది కర్రీ అనేది. వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.